Hi, welcome to SVMS channel. Inter Maths 2B integration exercise 6th A lo first Roman lo fourth problem. So last video first Roman lo first, second, third problems ayipayama. So last video continuation. Okay na? So evaluate the following integrals. Fourth one, integral x square plus 3x minus 1 by 2x into dx. So ఇది problem. Okay. Solution చూడండి. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 2x ఇంటూ డిఎక్స్ కదా. సో ఇంటిగ్రల్ చూడండి, ఇంటిగ్రల్స్ ఏంటంటే విడివిడిగా వేస్తున్నాను నేను. ఎక్స్ స్క్వేర్ బై 2x ప్లస్ 3x బై 2x మైనస్ 1 బై 2x ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో ఇంటిగ్రల్ ఇక్కడ ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, ఇక్కడ ఎక్స్ పోతుంది. ఓకేనా. అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఎక్స్ బై 2 ప్లస్ 3/2 మైనస్ 1/2x ఇంటూ డిఎక్స్. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్ ఇక్కడ 1/2 కాన్స్టెంట్ బయటకు తీసుకొచ్చేస్తున్నాను చూడండి. ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్స్ అప్లై చేస్తున్నాను చూడండి. డిఎక్స్ 3/2 కూడా బయటకు రాసేయచ్చు. 1 dx అవుతుంది కదా. 3/2 ఇంటూ 1 అంటే 1 కదా. 1 dx మైనస్ ఇక్కడ 1/2 ఇంటిగ్రల్ 1/x dx. ఓకే, సో అర్థమైందా. ఇప్పుడు ఫార్ములాస్ అప్లై చేయాలి. ఓకేనా. సో 1/2 ఇంటిగ్రల్ ఇక్కడ ఏమన్నట్టు x⁴1 ఉంది. x⁴1 ఇంటిగ్రల్ x⁴nకి ఫార్ములా ఏంటి చెప్పాను ఆల్రెడీ నేను. ఇంటిగ్రల్ x⁴n dxకి ఫార్ములా ఏంటి, x⁴n+1 బై n+1 ప్లస్ సి. సో ఇదే కదా ఫార్ములా, x⁴n+1 బై n+1 ప్లస్ సి. సో ఏమవుతుంది, సో ఏంటి ఫార్ములా, x⁴1 కదా, 1+1 బై 1+1 అంతే కదా. x⁴1 ఉన్నట్టు ఇక్కడ ఏం లేకపోతే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో n+1 అంటే 1+1 బై 1+1. నెక్స్ట్ ప్లస్ 3/2 1 dx అంటే x కదా, మైనస్ 1/2 ఇంటూ 1/xకి ఏంటమ్మా, ఇంటిగ్రల్ 1/x dxకి log x. ఓకే, సో ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ 1/x dxకి ఫార్ములా ఏంటి, log x. ఓకేనా. సో log x వేద్దాం. సో ఎక్కడ ఏ ఫార్ములా యూస్ చేస్తున్నానో పక్కన ఫార్ములాస్ రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ సి. కాన్స్టెంట్ రాయాలి కదా, సో ప్లస్ సి. ఓకేనా. సో అర్థమైందా. దీన్నే ఇట్లా రాద్దాం, ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 2 కదా 4 ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇది ఆన్సర్. ఓకే, అర్థమైందమ్మా. సో మళ్ళీ చూడండి, ఏమి ఇచ్చారు ఇక్కడ, x² ప్లస్ 3x మైనస్ 1/2x dx అని ఇచ్చారు. విడివిడిగా రాసాం, x² బై 2x ప్లస్ 3x బై 2x మైనస్ 1/2x. సో dx అనేది అంతటికి చెందుతుందా dx. ఓకేనా. ఓకే, సో x క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ x/2 మిగులుతుంది, ఇక్కడ 3/2 మైనస్ 1/2x. సో విడివిడిగా ఇంటిగ్రల్స్ అప్లై చేసాం. 1/2 ఇంటిగ్రల్ x dx ప్లస్ 3/2 కాన్స్టెంట్, సో బయటికి తీసుకొచ్చాం. ఓకేనా. ఇంటిగ్రల్ 1 dxకి x. ఓకే, ఇక్కడ xకి ఏంటి, x⁴1 అన్నట్టు కదా, అంటే 1+1 n+1 కదా. ఇంటిగ్రల్ x⁴nకి x⁴n dx ఫార్ములా ఏంటి, x⁴n+1 బై n+1 ప్లస్ సి. సో అదే ఫార్ములా యూజ్ చేసాం, x⁴1+1 బై 1+1 ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 లాగ్ ఎక్స్. ఓకేనా. x² బై 2 ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 4. సో x² బై 4 ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకే, ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, ఫిఫ్త్ వన్. ఇంటిగ్రల్ 1 మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఓకే,
ఇది ఇందులోనే ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్, ఇందులోనే ఫస్ట్ రోమన్లో 5th ప్రాబ్లం చూడండి. సొల్యూషన్ ఇంటిగ్రల్ ఏంటి ఇచ్చారు, 1 - √x/x dx, ఇది ప్రాబ్లం. ఓకే చూడండి, ఇంటిగ్రల్ 1/x dx విడివిడిగా రాస్తున్నాను చూడండి, మైనస్ ఇంటిగ్రల్ √x/x dx. ఓకే చూడండి, 1/x అంటే log x, ఇంటిగ్రల్ 1/x అంటే log x ఫార్ములా. సో log x log mod x అనుకోండి, మైనస్ దీన్ని ఏమని రాయొచ్చు, x పవర్ ఇంటిగ్రల్ x పవర్ 1/2 అని రాయొచ్చు కదా √xని బై x ఇంటూ dx. ఓకేనమ్మా, అర్థమవుతుందా? నెక్స్ట్ log x మైనస్ చూడండి, ఈ x పవర్ ఇక్కడ ఏమన్నట్టు 1 ఉన్నట్టు కదా, ఏం లేకపోతే 1 ఉన్నట్టు, x పవర్ 1 పైకి వెళ్తే ఏమవుతుంది, -1 అవుతుంది కదా. చూడండి, ఇంటిగ్రల్ x పవర్ 1/2 మైనస్ x పవర్ -1 ఇంటూ dx. ఓకే, సో అర్థమవుతుందా? ఈక్వల్ టు log mod x మైనస్ ఇంటిగ్రల్, ఇది a పవర్ m a పవర్ n ఉంది, a పవర్ m ఇంటూ a పవర్ n అంటే a పవర్ m ప్లస్ n కదా. చూడండి ఒకసారి, a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m ప్లస్ n, ఇక్కడ ఏముంది x పవర్ 1/2 -1 ఇంటూ dx. ఓకే, సో log mod x మైనస్ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, x పవర్ 1 - 2/2 ఇంటూ dx. ఓకే, -1/2 అవుతుంది కదా, -1/2 dx. చూద్దాం, చూడండి ఏంటి వస్తుంది, log mod x మైనస్ ఇంటిగ్రల్ x పవర్ -1/2 కదా ఇంటూ dx. ఓకే, -1/2 ఇంటూ dx. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ దీని ఫార్ములా అప్లై చేయాలి. log ఆఫ్ mod x x పవర్ n dx అంటే x పవర్ n+1/n+1. సో ఫార్ములా రాస్తున్నాను చూడండి, మైనస్ x పవర్ -1/2 ప్లస్ 1/-1/2 ప్లస్ 1 ప్లస్ c. సో ఇదే కదా ఫార్ములా. ఓకేనా, అర్థమైందా? సో log mod x మైనస్ x పవర్, ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, +2 -1 అంటే ఏమవుతుంది, 1/2 కదా. సో ఇంకో స్టెప్ వేయమంటారా, -1 + 2/2. ఓకే, ఇక్కడ కూడా అంతే, -1 + 2/2. ఓకే, ప్లస్ c. ఓకేనా, సో log ఆఫ్ mod x మైనస్ x పవర్ ఎంత వచ్చింది, ఇక్కడ 1/2, ఇక్కడ కూడా ఏమవుతుంది 1/2 ప్లస్ c. ఓకే, సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే log ఆఫ్ mod x మైనస్ 2√x అని రాయొచ్చు కదా. ఈ 2 అనేది డినామినేటర్లో ఉంది, న్యూమినేటర్లోకి వెళ్తే 2 అవుతుంది, 1/2 కదా, పైకి వెళ్తే ఏమవుతుంది 2 అవుతుంది. సో దీన్ని ఏమని రాయొచ్చు, x పవర్ 1/2ని √x అని రాయొచ్చు కదా. ఓకే, ప్లస్ c. ఓకేనమ్మా, అర్థమైందో? ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి ఒకసారి. 5th ప్రాబ్లం. సో ఇంటిగ్రల్ 1 - √x/x dx. ఓకే, సో ఇంటిగ్రల్ అది విడివిడిగా రాసాం, 1/x మైనస్ √x/x dx. సో 1/xకి log x మైనస్ ఇంటిగ్రల్ దీన్ని ఏమన్నా √xని x పవర్ 1/2/x dx. x పవర్ ఇక్కడ ఏమన్నట్టు 1 ఉన్నట్టు, సో పైకి వస్తే -1 అవుతుంది. సో ఎల్సిఎం చేసాం, 1/2 -1. ఓకే, 1 - 2/2 dx అంటే ఏమవుతుంది, -1/2 కదా. సో -1/2 log mod x మైనస్ ఇంటిగ్రల్ x పవర్ -1/2 ఇంటూ dx. సో దీనికి మళ్ళీ x పవర్ n dx ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా ఏంటి, x పవర్ n+1/n+1 ప్లస్ c. సో ఇది ఫార్ములా అప్లై చేసాం. ఓకే, సింప్లిఫై చేసాం. సో x పవర్ 1/2/1/2, ఈ 2 అనేది న్యూమినేటర్లోకి వెళ్తే 2/2 అనేది న్యూమినేటర్ వెళ్తే 2 అవుతుంది. 2 ఇంటూ ఈ x పవర్ 1/2 √x అని రాసాం ప్లస్ c. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, అర్థమైందమ్మా? సో ఫార్ములాస్ మాత్రం మీరు కంపల్సరీ బై హార్ట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. 1 + 2/x మైనస్
ఇంటిగ్రల్ 1 ప్లస్ 2/x మైనస్ 3/x² dx. సో ఇందులోనే 6th వన్ అమ్మా, ఫస్ట్ ప్రాబ్లంలో 6th ప్రాబ్లం. ఓకేనా? సో సొల్యూషన్, ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్. ఓకేనా? సో ఇంటిగ్రల్ 1 ప్లస్ 2/x మైనస్ 3/x² ఇంటూ dx. సో ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ విడివిడిగా రాస్తున్నానమ్మా 2/x dx మైనస్ ఇంటిగ్రల్ 3/x² dx. ఓకేనా? సో 1 dx అంటే x ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 2 కాన్స్టెంట్ కదా బయటకు రాస్తాం 1/x dx మైనస్ 3 కూడా బయటకు రాసాను 1/x² dx. ఓకేనా? చూడండి ఇక్కడ x ప్లస్ 1/x అంటే ఇంటిగ్రల్ 1/x అంటే log x. సో ఫార్ములా ఇంటిగ్రల్ 1/x dx అంటే log x. ఓకేనా? సో 2 log అది mod x మైనస్ 3 ఇంటూ చూడండి ఒకసారి ఇక్కడ ఇంటిగ్రల్ x² పైకి వెళ్తే ఏమవుతుంది x⁻−2 కదా ఇంటూ dx. ఓకేనా? x⁻−2. సో x ప్లస్ 2 log mod x మైనస్ x⁻−2కి ఇప్పుడు ఫార్ములా రాయాలి x⁻n dx. ఓకేనా? సో -3 ఇంటూ x⁻n dx అంటే ఫార్ములా అంటే x⁻n+1 కదా, అంటే -2 + 1 బై -2 + 1 ప్లస్ c. ఓకే? సో x ప్లస్ 2 log mod x మైనస్ 3 ఇంటూ x⁻n ఏమవుతుంది -2 + 1 అంటే -1 బై -1 ప్లస్ c. ఓకేనమ్మా? అర్థమైందా? x ప్లస్ సో 2 log mod x మైనస్ 3 ఇంటూ చూడండి ఒకసారి x⁻−1 కదా. సో ఇక్కడ -1 ఏమవుతుంది +1 అయిపోతుంది కదా, -2 మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ 3 ఇంటూ x⁻−1 ప్లస్ c. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ -2 మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. సో 3 ఇంటూ x⁻−1 1 కదా ప్లస్ c. ఓకే? సో x ప్లస్ 2 log mod x ప్లస్ దీన్ని ఏమని రాయచ్చమ్మా 3/x అని రాయచ్చు కదా, డినామినేటర్లో రాశాను 3/x అని రాశాను. x⁻−1 కదా పైకి వస్తే, సో 1/x అని రాయచ్చు. దీన్ని 3 ఇంటూ x⁻−1 ఏమని రాయచ్చు 1/x అని రాయచ్చు. సో అదే రాశాను ప్లస్ c. ఓకే? అర్థమైందా? x ప్లస్ 2 log mod x ప్లస్ 3/x ప్లస్ c. సో ఇదే ఆన్సర్. ఓకే? అర్థమైందమ్మా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏం లేదమ్మా, చాలా ఈజీ. మీరు ఫార్ములాస్ అయితే ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ. ఇంటిగ్రేషన్ అంటే భయపడాల్సిన పని లేదు. ఓకేనా? సో ఇంటిగ్రల్ 1 dx అంటే విడివిడిగా రాసామంతే, ప్లస్ ఇంటిగ్రల్ 2/x dx మైనస్ ఇంటిగ్రల్ 3/x² dx. ఓకే? సో 1 dx అంటే x, ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంటి x ప్లస్ ఇంటిగ్రల్ 1/x అంటే log x మైనస్ 3 ఇంటూ 1/x² అంటే x⁻−2 అని రాసాం. దీనికి ఫార్ములా అప్లై చేసాం x⁻n dx. ఫార్ములా ఏంటి x⁻n+1 / n+1 ప్లస్ c. సో అదే ఫార్ములా యూస్ చేసాం. ఓకేనా? సింప్లిఫై చేసాం. సో అర్థమైందా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ సెవెంత్ వన్. సెవెంత్ సమ్ ఏంటి? ఇంటిగ్రల్ x ప్లస్ 4/1 ప్లస్ x² dx. సో ఇది ప్రాబ్లం. ఓకే? ఇంటిగ్రల్ x ప్లస్ 4/1 ప్లస్ x² dx. సో చూడండి సొల్యూషన్ ఇంటిగ్రల్ x ప్లస్ 4/1 ప్లస్ x² dx. ఇదే కదా ప్రాబ్లం. చూడండి. సో చూడండి విడివిడిగా రాస్తున్నాను. ఇంటిగ్రల్ x dx ప్లస్ ఇంటిగ్రల్ 4/1 ప్లస్ x² dx. ఓకేనా? సో ఇంటిగ్రల్ x dx అంటే x⁻n ఏమన్నట్టు 1 ఉన్నట్టు. సో x⁻n dx అంటే ఏంటి ఫార్ములా x⁻n+1. ఇంటిగ్రల్ x⁻n dx ఫార్ములా ఏంటి x⁻n+1/n+1 ప్లస్ c కదా. సో అంటే ఏమిటి x⁻1+1 కదా, 1+1/1+1
ప్లస్ చూడండి దీన్ని ఎట్లా రాయొచ్చు 4 ఇంటూ ఇంటిగ్రల్ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కదా, 4 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఇదేమిటి అవుతుంది, ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ 1 అంటే ప్లస్ 2 ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటమ్మా, tan ఇన్వర్స్ ఎక్స్. సో ఫార్ములా రాస్తున్నాను చూడండి ఇక్కడ, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అంతే. ఇదే కదా ఆన్సర్, చూసుకోండి, ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 4 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, సరిపోయిందా, అర్థమైందమ్మా? సో ఏం లేదమ్మా, ఫార్ములాస్ అయితే చాలా ఈజీ ప్రాబ్లమ్స్ చేయడం. ఓకే, ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ అంటే 1 ఉన్నట్టు, 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ 4 ఇంటూ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా, సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అంతే, ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 4 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, సో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ 8th వన్, ఫస్ట్ రోమన్లోనే 8th వన్ అమ్మా. నెక్స్ట్ సమ్ చూడండి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. ఇది ప్రాబ్లం, ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. సో ఎవాల్యూట్ ది ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్లోనేనమ్మా 8th ప్రాబ్లం. ఓకేనా, సో సొల్యూషన్ చూడండి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. ఓకేనా, సో చూడండి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటమ్మా, ఈ పవర్ ఎక్సే కదా, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే కదా ఫార్ములా. ఓకే, ఓకేనా, సో ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ కదా. ఓకే, మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ 2 కామన్ 2 బయటకు తీసుకొచ్చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. ఓకేనా, వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, చూడండి ఒకసారి ప్రాబ్లము, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఇక్కడ ఇది స్క్వేర్ రూట్ అమ్మా. ఒకసారి ప్రాబ్లం ఇది స్క్వేర్ రూటు. ఓకే, 2 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 బై స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనమ్మా, సో మనం స్క్వేర్ రూట్ వేయలేదు ఇందాకను. ఓకే, సో స్క్వేర్ రూట్ ఓకేనా. ఓకే, సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్కి రాసేద్దాం డైరెక్ట్గా, ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ చూడండి 1 బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1కి ఫార్ములా ఏంటమ్మా, 1 బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1కి ఫార్ములా లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పానమ్మా ఫస్ట్ క్లాస్లో, ఇంట్రడక్షన్ క్లాస్లో. సో ఇది ఫార్ములా, 1 బై స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1కి ఫార్ములా ఏంటి, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. ఓకేనా, సో ఫార్ములా రాస్తున్నాను చూడండి, 2 లాగ్ ఆఫ్ 2 ఇంటూ కదా లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఇదే ఆన్సర్. ఓకేనా, సో మళ్ళీ రాస్తున్నాను చూడండి, ఈ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఇది ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఒకసారి ప్రాబ్లంలో రూట్ వేసుకోండి అమ్మా, ఇందాకను రూట్ చెప్పలేదు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేటప్పుడు ప్రాబ్లంలో. సో రూట్ వేసుకోండి, దీనికి రూట్ ఉంది. ఓకే, ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 బై రూట్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. ఓకే,
సో ఈ పవర్ ఎక్స్ మైనస్ 1/x ప్లస్ 2/√x² + 1 dx విడివిడిగా రాసాం. ఈ పవర్ ఎక్స్ dx అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ 1/x అంటే log x ప్లస్ 2 బయట తీసుకొచ్చాం. ఇంటిగ్రల్ 1/x² + 1కి ఫార్ములా ఏంటి? లాగ్ ఆఫ్ x ప్లస్ x² + 1 ప్లస్ c. సో ఇది ఫార్ములా. ఓకేనా? సో ఈ పవర్ ఎక్స్ మైనస్ log x ప్లస్ 2 log x ప్లస్ x² + 1 ప్లస్ c. అర్థమైందా? ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.